బోట్ నెక్ బ్యాక్ హుక్స్‌ల బ్లౌజ్ అనమాట ఇదొచ్చేసి. ఓపెన్స్ అనేది మన సైడ్ ఉంచాలి. ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్కింగ్ అయితే హుక్స్‌ల దగ్గర అయితే వేసుకోవాలి. నడుము లూజుని కొలుచుకొని అందులో ఒక 4 భాగాలు చేసుకొని, ఒక భాగం ఇక్కడ మార్కింగ్ వేసుకొని, టక్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అంటే కుట్లు వేయడానికైతే ఉండాలి కదా మనం లాస్ట్‌కొచ్చేసరికి. అదొచ్చేసి 1.5 ఇంచ్ అయితే మార్క్ వేసుకుంటా. అదేవిధంగా హైట్ కొలుచుకుంటా. ఈ నడుము లూజ్ తోటి చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలంటే, ఇది బోట్ నెక్ కాబట్టి నడుము లూజ్‌లో ఒక పాయింట్ తీసుకొని, అంటే ఒక లేయర్ తీసుకొని ఇంకొక 2 ఇంచులు కలిపినట్టయితే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తదనమాట. అదేవిధంగా షోల్డర్ కూడా మినిమమ్ 14, 15 వరకు కూడా ఉంటది కొంతమంది. షోల్డర్ వెడల్పు ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా మెజర్‌మెంట్ అయితే తీసుకోవాలి. బాడీ కొలతలే తీసుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా బాడీ కొలతలే తీసుకుంటే ఈ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగొస్తది. వాళ్ళిచ్చే సైజ్ కంటే మనం తీసుకునే మెజర్‌మెంట్ తోటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేదైతే చాలా బాగా వస్తదనమాట. ఇలా ఆర్మ్ రౌండ్ అనేది 1 ఇంచు అలా మనకు షోల్డర్ వెడల్పుని బట్టి హాఫ్ ఇంచా, 1 ఇంచా అనేది తీసుకోవాలి. అదే నెక్ వెడల్పు వచ్చేసి ఈ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకొని మిగతాదంతా నెక్ వెడల్పు. నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతది.